ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్కుల ద్వారా ఆత్మీయ మేళ్ళు పొందుకుంటున్నటువంటి దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి అందరూ? మీ అందరి యోగక్షేమముల నిమిత్తమై మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ మీ ఆత్మీయ ఎదుగుదల కొరకై పరలోకపు సంగతుల ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాం. ప్రభు కార్యములు గొప్పవి, ఆశ్చర్యములు. దినదినము ఈ పరిచర్య కొనసాగుటకు ప్రభు యొక్క సహాయము చాలా గొప్పది. ప్రియులారా, ఈ దినకాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుడు నిన్ను తలగా నియమించుట అనగా ఏమిటి? దేవుడు నిన్ను తలగా నియమించుట అనగా ఏమిటి? బైబిల్ గ్రంథంలో ఈ పదము తెలియని వారు ఎవరు ఉండరు. ఎప్పుడో ఒక పర్యాయము మనం ప్రార్థన చేసుకునేటప్పుడు, లేదా మన కొరకు ఎవరైనా దైవజనులు ప్రార్థన చేసేటప్పుడు, దేవుడు నిన్ను తలగా నియమించుచాడే గాని తోకగా నియమించడు అని అలనాడు ఇశ్రాయేలులతో చెప్పబడిన వాక్యాన్ని మన ముందు ప్రార్థనలోనో మన వ్యక్తిగత జీవితంలోనో ఒల్లిస్తే మనం ఎంతగానో ఆనందాన్ని అనుభవిస్తాం. నేను తలగా ఉంటానట అని. చూద్దామా ఒకసారి ఆ మాటను? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఈ మాటలు చూస్తున్నప్పుడు ఆత్మీయ జీవితంలో ఒక తెలియని ఉత్సాహం కదండి. కానీ తలగా నియమింపబడాలి అనంటే కొన్ని సూచనలు అక్కడ చెప్పాడు. మొట్టమొదటిది, అన్యుల దేవతలను అనుసరింపకయు. రెండవది, వాటిని పూజింపకయు. మొదటిది, అన్యుల దేవతలను అనుసరించకూడదు. రెండవది, వాటిని పూజించకూడదు. మూడవది, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల వేటిని ఏవైతే దేవుని ఆజ్ఞలున్నాయో, ఏవైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో అవి అనుసరించి గైకొనిన ఎడల అప్పుడు నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా నుందువే కానీ క్రింది వాడవుగా నుండవు అన్నాడు. దేవునియందు ప్రియమైన వారలారా, దేవుని ఆజ్ఞలను అనుసరించు వారినే ఆయన తలగా నియమిస్తాడు. తల అనగా ఒక గుర్తింపు అని అర్థం. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. ఈ భూప్రపంచంలో దేనినైనా గుర్తించడానికి చేతినో కాలినో ఇంకొకటో వెతకరు. ప్రతి మానవుడు గుర్తించడానికి ఉపయోగించేటటువంటి సాధనం ఏదైనా ఉంది అంటే అది తల మాత్రమే.
ఒక జంతువైనా, ఒక పక్షి అయినా, ఒక భూమి మీద సంచరించే జీవి ఏదైనా, లేదా నివసించే మానవునైనా గుర్తించడానికి తల. అప్పుడప్పుడు తల అంతా చితికిపోయి బహుఘోరమైనటువంటి రీతిలో చనిపోయినటువంటి ఆ యొక్క గుర్తు తెలియని శవాలు అంటారు చూడండి. అప్పుడు వాళ్ళు అనే మాట ఏంటంటే, పోలీసు వారు ఒక గుర్తు తెలియని శవం ఇలాంటి వస్త్రధారణ వేసుకుని ఉన్నాడు, ఉంది, ఇలాగ చెప్తారు. ఎందుకు అలాగ చెప్తున్నారంటే తల లేదు. ప్రభునందు ప్రియులారా, తల గుర్తింపును తెచ్చేది. అందుకే ఒక వ్యక్తికి ఎలాంటి గుర్తింపు వచ్చిందో ఒక్కసారి చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి మనం చూస్తే, అందుకు సమూయేలు ఒక మాట మాట్లాడుతున్నాడు. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకించెను. చాలు ప్రియులారా, రాజుగా అభిషేకించిన. ఏమంటున్నాడు? నీ దృష్టికి నువ్వు ఎలాగున్నావు? అల్పుడవు. సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలు సామానులో దాగి ఉన్నాడు. సౌలు సమూయేలు చేత అభిషేకించబడి నీవు రాజు అని అంటే, నేను రాజునట అని అన్నాడా? ఎంత తగ్గించుకున్నాడండి. నా గోత్రమే పాటిది, బెన్యామీను గోత్రము, కీషు కుమారుడను, నేను చాలా అల్పుడను, నేనేంటి రాజు? అంత తగ్గించుకున్న వాణ్ణి దేవుడు ఇశ్రాయేలీలకు తలగా చేశాడు. అది పోగొట్టుకున్నావు నువ్వు అని సమూయేలు చెప్పాడు. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, తలగా అనగా ఏమిటి? ఎవరిని తలగా నియమిస్తాడు? ఎవరిని తలగా ఆయన ఎన్నుకుంటాడు? ఎన్నుకున్నాడు అనడానికి గుర్తులేంటి? తల మీద ఏముంటే ఆ గుర్తులు వస్తాయో చాలా విషయాలు ఉన్నాయి. ఒక 4 చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. చాలు ప్రియులారా, మొట్టమొదటిదండి, దేవుడు నిన్ను తలగా నియమించుట అనగా ఏంటి అనంటే, నీతి కలిగి ఉంటే, ఆయన అన్నాడు, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. దేవుని యందు నాకు ప్రియమైన వారలారా, ఒక వ్యక్తి తల మీద ఆశీర్వాదములు నుండుట, అది తలగా నుండుట అంటే తల మీద ఆశీర్వాదాలు ఉన్నాయని ఎలాగ తెలుస్తాయి? ఇప్పుడు తల మీద కిరీటం ఉంటే తెలుస్తుంది, తల మీద ఏదైనా వస్తువు ఉంటే ఫలానిది అని తెలుస్తుంది. తల మీద ఆశీర్వాదం ఉందని ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. ఆదికాండము 49వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. 49:26 వచనాన్ని చూద్దాం ప్రియులారా. అతని 49:26 వచనాన్ని చదువుతూ ఉన్నాం. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. చాలు ప్రియులారా, యాకోబు తన బిడ్డలందరినీ దీవిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని దీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో దీవెనలు తెలియచేస్తూ యోసేపు దగ్గరకు వచ్చేసరికి, యోసేపు ఫలించడి కొమ్మ అని, ఊట యొద్ద ఫలించడి కొమ్మ అని, దాని రెమ్మలు గోడ మీదికి వెక్కి వ్యాపించును అని చెబుతూ, నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను, పైనుండి మింటి దీవెనల వలనను అని చెబుతూ 26లో అన్నారు, నీ తండ్రి దీవెనలు నీ పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. తల మీద దీవెనలు అంటే ఏంటో తెలుసా ప్రియులరా? తండ్రుల కన్నా
కుమారులు అధికముగా దీవించబడుట. వాస్తవానికి మనం ఈ లేఖనాన్ని చూస్తున్నప్పుడు యాకోబు చాలా సంపదతో దీవించబడ్డట్టుగా తన మామ దగ్గర నుంచి తిరిగి తన సహోదరుని స్వగ్రామానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. కానీ దైవ జనాంగమా, యాకోబు నుంచి వేరైపోయాడు, ఒంటరివాడైపోయాడు యోసేపు కదండి. అన్నలు కొట్టారు, గుంటలో పడేశారు, మిద్యాను వర్తకులకు అమ్మేశారు, ఒంటరివాడు. తండ్రి ఏ ఆస్తి కూడా తనకు లేదు చూడండి. కానీ దేవుడు అతనికి తోడుగా ఉండుటను బట్టి, దేవుని ఆజ్ఞలను యోసేపు అనుసరించుటను బట్టి, దేవుని ఆజ్ఞలను యోసేపు గైకొనుటను బట్టి 49వ అధ్యాయం ఆదికాండం 26వ వచనంలో చెప్పబడిన రీతిగా తండ్రి దీవెనలు పూర్వీకుల దీవెనల కంటే హెచ్చుగా, అది ప్రియులారా, హెచ్చుగా. కొన్ని సందర్భాల్లో కొంతమంది చెబుతూ ఉంటారు కదండి, మా నాన్న నాకు ఏమి ఇవ్వలేదు, నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చాను అని. తల్లిదండ్రుల ద్వారా దీవించబడే పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రుల ద్వారా కాకుండా తమ స్వతహాగా ఒక మంచి స్థాయిని చేరుకోగలగడమే తలగా ఉండుటనగా ప్రియులారా. అవును, తండ్రుల ఆస్తులను పిల్లలు అనుభవించి మేము గొప్పగా దీవించబడ్డాం అన్నది గొప్ప విషయమేం కాదు. కానీ తల్లిదండ్రుల సంబంధం లేకోకుండానే, అంటే వారి బిడ్డలైనప్పటికీ కొంతమందిని నేను ఎరుగుదు ప్రియులారా, తమ తండ్రులు చాలా కష్టాలలో నీతిగా బ్రతికి తమ పిల్లలకు ఏమీ ఇచ్చిండరు. అదే నీతిని కొనసాగించిన పిల్లలు బహుగా దీవించబడి ఉండటం మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు యాకోబు దీవెనలు ఏవి పొందుకోవాలి, అంటే యాకోబు ద్వారా ఏ దీవెనలు రాలా, కానీ దేవుని ఆజ్ఞలు అనుసరించుట ద్వారా ఒక మంచి స్థితిలోనికి వెళ్ళాడు ప్రియులారా. అది అండి తల మీద ఆశీర్వాదం ఉండడము అంటే. వాడికి వాళ్ళ నాన్న సంపాదించి పెట్టాడు లేరా లక్షలు, వాడికి వాళ్ళ అమ్మా నాన్న కావలసినంత డబ్బులు ఇచ్చారు లేరా, అది అనుభవిస్తున్నారు లేరా వాడు అనిపించుకోవడం కాదు. తను కష్టపడ్డాడు రా. తన తల్లిదండ్రులు ఏది లేకపోయినా తను కష్టపడి తిని తినక ఒక మంచి స్థితిలోనికి వచ్చాడు. దేవుని ఎడల నీతి కలిగి ఉండేవాడు. ఆ నీతే ఈరోజు అతని తల మీదికి ఆశీర్వాదము తెచ్చింది అని చెప్పుకోవడమే తల మీద దీవెనలుండడం ప్రియులారా. మొదటిది, తల మీద దేవుడు నిన్ను తలగా నియమించుట అనగా ఏంటి అనగా తల మీద యోసేపు వలె ఆశీర్వాదం ఉండాలి. రెండవది ఏముండాలో చూద్దామా? యెషయా గ్రంథం 35వ అధ్యాయము, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తూ, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద చూసారా, వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. చాలు ప్రియులారా, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అన్నాడు 10వ వచనంలో. రెండవది, తలగా నియమించుట అనగా ఏంటి అనగా, మొదటిది తల మీద ఆశీర్వాదం ఉండాలి. రెండవది, తల మీదట నిత్యానందం ఉండాలి. అవును ప్రియులారా, నిత్యానందం అంటే ఒక సమయంలో ఆనందం ఉండి ఒక సమయంలో ఆనందం లేకపోవడం కాదు. ఎల్లప్పుడూ కూడా. అందుకే నాకు బాగా ఇష్టమైన ఒక మాట అండి, పౌలు భక్తుడు అంటాడు, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35 నుంచి చూస్తే ఆ మిగతా వచనాలన్నిటిలో చెప్తాడు పౌలు, శ్రమైనను, హింసైనను, ఉపద్రవమైనను, కష్టమైనను, ఖడ్గమైనను, వస్త్రహీనతైనను, అట్టిది మరి ఏదైనను, అంటే ఎలాంటి ఉపద్రవాలైనా సరే క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపగలవాడెవడు అని అంటాడు. అంటే కష్టం వచ్చిందని ఒకలాగా, సంతోషంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉండడం కాదు క్రైస్తవ జీవితం. తల మీద ఆశీర్వాదం ఉండడము ఎంత సొగసు. తలగా నియమించబడుటనగా
ఎల్లప్పుడూ తల మీద ముఖము మీద చెరుగని చిరునవ్వు ఉండాలి ప్రియులారా. చెరుగని చిరునవ్వు ఉండాలి. ఈరోజు ఎక్కడండి? దేవుని నమ్మిన వారే చిన్న సమస్య వచ్చిందనుకోండి, అయ్యో దేవుని ఎంతగా తోలనాడుతారో, కష్టాలన్నీ నాకే అన్నట్లుగా. కానీ పౌలును చూస్తే మనకు మంచి పాఠం నేర్పిస్తాడండి. ఆయన అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తర్వాత మీరు అధ్యాయం అంతా చదవండి, తప్పేం లేదు. అక్కడ అంటాడు, నేను దీన స్థితి నుండి నెరుగుదును, సంపన్న స్థితి నుండి నెరుగుదును, ఆకలిగొని ఉండుట నేను ఎరుగుదును, కడుపు నిండి ఉండుట నేను ఎరుగుదును అంటాడు. అంటే ఏ స్థితిలోనైనా సరే నా సంతోషము నా యొద్ద నుంచి తొలగిపోలేదు. అందుకే దేవుని బిడ్డలు కన్నీరు కలిగినప్పుడు ఏం చేయాలో తెలుసా? 126వ కీర్తనలో ఆ చక్కటి మాట భక్తుడు అన్నాడు చూడండి ప్రియులారా. 126వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. చాలు ప్రియులారా, చూసారా అండి? అక్కడ అంటున్నాడు యాత్ర కీర్తనలో భక్తుడు, సియోనుకు తిరిగి వచ్చినప్పుడు, ఎక్కడ నుంచి? చెరలో నుండి రప్పించినప్పుడు. అవును, ఐగుప్తు చెరలో నుంచి ఇశ్రాయేలు రప్పించబడినప్పుడు వారు అనుకున్నారట, ఏంటిది నిజమా కలనా? కల కనిన వారి వలె నుంటిమి. నేను ఎన్నో పర్యాయములు అనుకుంటూ ఉంటాను ప్రియులారా, దేవా ఈరోజు మా జీవితం రక్షించబడుట అనేది కలలాగా ఉందండి. ఈ లోకములో ధన సంపన్నులు, ఆస్తి కలిగిన వారు, అందచందములు కలిగిన వారు, సకల ఐశ్వర్యములు కలిగిన వారికి లేని ఒక రక్షణ భాగ్యం మాకు వచ్చినప్పుడు ఈరోజు కూడా అది కలేనండి. ఎందుకో తెలుసా? ఈ దీన సేవకుని అనేక మంది గొప్పవారి ఎదుట ఆయన నిలబెడుతూ వచ్చాడు. ఎలాగిది సాధ్యము అనంటే ఒకటే సాధ్యం, అది చెరలో నుంచి. ఏ చెర? నేనైతే పాపపు చెరలో ఉన్నాను, అపవాది యొక్క చెరలో ఉన్నాను, అపవాది యొక్క ఉరులలో ఉంటిని, ఉచ్చులలో ఉంటిని. నన్ను పాప విమోచనను కలుగచేసి నా తల మీద నిత్యానందం ఉంచాడు. భౌతికంగా కొన్ని ఉన్నా లేకపోయినా పరలోకం ఉన్నది, నిత్య స్వాస్థ్యం ఉన్నది అన్నదే తలగా నియమించుటనగా ప్రియులారా. తలగా నియమించుటనగా మొదటిది తల మీద ఆశీర్వాదం ఉండాలి, తండ్రుల కన్నా పిల్లలకు ఎక్కువగా. రెండోది తలగా నియమించుటనగా తలల మీద నిత్యానందం ఉండాలి. సో మూడవది ఏముండాలో చూద్దామా? కీర్తనల గ్రంథానికి వెళ్దాం. 21వ కీర్తనకి వెళ్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 21వ కీర్తన 3వ వచనాన్ని మనం చూద్దాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. చాలు ప్రియులారా, దేవుడు నిన్ను తలగా నియమించుటనగా ఏంటి అనంటే ఆయన అంటున్నాడు, తల మీద ఏముండాలట? అపరంజి కిరీటం ఉండాలట ప్రియులారా. అపరంజి అనగా బంగారము అని అర్థం. తల మీద ఏ కిరీటం ఉండాలి? బంగారు కిరీటం ఉండాలట. నిజమే ప్రియులారా, ఈ లోకంలో అప్పుడప్పుడు మేము ప్రపంచ సుందరీమణులము అని చెప్పుకునే స్త్రీల మీద కొన్ని కిరీటాల నుంచి వారిని అప్రిషియేషన్ చేస్తూ ఉంటారు, అభినందిస్తూ ఉంటారు. ఈమె ప్రపంచ సుందరి అని. అయితే అది ఆ సంవత్సరానికే లేదా కొంతకాలానికే. అందం శాశ్వతం కాదు కదా, మనకు తెలుసు. సో ఇప్పుడు ఈమె కిరీటం ఉంటే నెక్స్ట్ ఇయర్ లేదా తర్వాత ఆ కిరీటము మార్చబడుతుంది. కానీ దేవుని ప్రియబిడ్డలారా, మనల్ని తలగా నియమించుటనగా ఒక్కసారి మన తల మీద పెట్టిన అపరంజి కిరీటము, బంగారు కిరీటము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. అంటే ఇప్పుడు మా
తల మీద ఏ కిరీటం లేదే అని అనుకుంటామా? కిరీటము అనేది అధికారమునకు, ఏలుబడికి, ఘనతకు సాదృశ్యం ప్రియులారా. అధికారమునకు, ఏలుబడికి, ఘనతకు సాదృశ్యం. ఈరోజు చాలా మంది రక్షించబడినటువంటి వారు ఘనపరచబడుతూ ఉంటారు. నేను చాలా పర్యాయములు చెప్పాను. నాకు కొంతమంది తెలుసు, వారు రక్షించబడ్డారు, వారు చాలా చిన్న పని చేస్తారు. అంటే చాలా చిన్న పని అంటే ఒక రిక్షా తొక్కడమో, లేదా ఒక మున్సిపాలిటీలో శుభ్రపరచడమో, కాలువలను, వీధులను, అలాగ చాలా తగ్గు స్థాయిలో ఉంటారు. కానీ మీకు ఒక మాట చెప్పమంటారా? వారు రక్షించబడిన అనుభవాన్ని బట్టి దేవుని సేవకులు సైతం బజారులో వారికి ఎదురైనప్పుడు బ్రదర్ వందనములు, సిస్టర్ వందనములు అంటారు, అక్క వందనములు అక్క అంటారు. ఎలాగొచ్చింది ఆ ఘనత? తమ తల మీద బంగారు కన్నా విలువైన రక్షణ కిరీటమును బట్టి వచ్చింది. అవును ప్రియుల, రక్షణను బట్టి. ఆ కిరీటం కొంతకాలమే ఉండదు. చూస్తారా 132వ కీర్తనలో ఆ చక్కటి మాట రాయబడింది. 132వ కీర్తన 18వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసెదను. అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. అతని కిరీటము అతని మీదనే ఉండి, అంటే దేవుడు ఒక్కసారి ఒక వ్యక్తికి ఇచ్చిన ఘనత అది అతని మీదనే ఉంటుందట. అంత మాత్రమే కాక తేజరిల్లుతుందట ప్రియులారా, తేజరిల్లుతుందట. ఈరోజు దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, నీ తల మీద ఘనత ఉండడం అంటే నీ తలను చూడగానే ఎదుటి వ్యక్తులు నిన్ను ఘనపరచడం. అంటే నీ ముఖాన్ని చూడగానే, నిజమండి నేను ఎరుగుదు ప్రియులారా, గొప్ప గొప్ప వాళ్ళను నేను ఎరుగుదును. చాలా దీనమైన వారు ఒకే సంఘానికి వెళ్తారు, ఒకే సహవాసంలో ఉంటారు. వీళ్ళేమో ఎక్కడ పడితే ఎక్కడ బజార్లో కసు ఊడ్చేస్తూ ఉంటారు. అదే సంఘములో సంఘ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక మంచి ఉన్నత స్థాయిలో గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉంటారు. కానీ దారి మీద ఎప్పుడైనా వెళ్తూ ఉన్నప్పుడు ఆ చీపురు పట్టుకొని కసు ఊడుస్తున్న వాళ్ళని చూసి, అమ్మా సిస్టర్ వందనాలమ్మా అని చెప్పేసి వెళ్తారు. ఏంటి వాళ్ళని ఎన్నిక చేస్తారా సమాజం? వారికి గౌరవం ఇస్తుందా సమాజం? కానీ ఎలాగిస్తున్నారు మీకు ఈ గౌరవం అని అంటే, ఆ తల మీద ఉన్నటువంటి రక్షణ అనే ఘనత కిరీటం ప్రియులారా, దేవునిందు ప్రియమైన వారులారా. మొదటిది తలగా నియమించుటనగా తల మీద ఆశీర్వాదం ఉండాలి, యోషపు వలె. తల మీద నిత్యానందం ఉండాలి. తల మీద అపరంజి కిరీటం అంటే తలను చూడగానే గౌరవించే ఘనపరిచే స్థితి ఉండాలి. 4వది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రండి నిర్గమాకాండానికి వెళ్దాం ప్రియులారా. నిర్గమాకాండం 29వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను. చాలు ప్రియులారా. 4వది తల మీద ఏముండాలట? తల మీద అభిషేకం ఉండాలి. దేవునిందు ప్రియమైన వారులారా, తల మీద ఏముండాలట? అభిషేకం. ఈరోజు ఇది ఒక ట్రెండ్, ఇది ఒక వ్యాపారం అయిపోయింది. ఏంటి వ్యాపారమో తెలుసా? త్రాగుడుబోతైనా, తిరుగుబోతైనా, జూదగాడైనా, వ్యభిచారైనా ఏదైనా కానీ లైన్లో వచ్చి నిలబడ్డాడంటే రా బ్రదర్ అభిషేకం అని చెప్పేసి తోటలకు మందు కొట్టినట్టుగా పిచికారి కొట్టేస్తారు నూనె. అభిషేకం అంటే నూనె చల్లడం కాదు. పాత నిబంధనలో అభిషేకించడానికి ఎంత తతంగం ఉందో తెలుసా? దేవుడు ఏర్పరచుకున్న వారిని సేవకుడు పరీక్షించి కొమ్ము తైలముతో నింపి అతడు యోగ్యుడో కాదో ఎంచి అభిషేకించేవారు. నేను ఒకరోజు అభిషేక పండుగలంటే వెళ్ళాను ప్రియులారా వాక్యం చెప్పడానికి. అన్ని శాఖల వాళ్ళు పిలుస్తారు, అందరి దగ్గరికి వెళ్తాను. వెళ్ళిన ప్రతి చోట కొన్ని విషయాలు నేను నేర్చుకుంటాను, కొన్ని విషయాలు వాళ్ళకి నేర్పించేస్తాను. అలాగే వెళ్ళాను. వాక్యం చెప్పిన తర్వాత బ్రదర్ ఇంకా మీరు వెళ్ళిపోండి రూమ్కు అన్నారు. అదేంటండి వాక్యం అయిపోయింది, ఇంకా చివరి ప్రార్థన అయిపోలేదంటే ఇప్పుడు అభిషేక ప్రార్థనలు ఉన్నాయన్నారు. ఓకే చూద్దాం, నేను కూడా ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు అని అంటే, అంతకు ముందేనండి నన్ను కారులో తీసుకొని వస్తున్నారు ఈ మీటింగ్ దగ్గరికి. వచ్చేటప్పుడు రోడ్డు పక్కన ఒక జులై మూక
అంటే మీటింగ్కి వచ్చిన వాళ్ళే గ్రౌండ్కు కొంచెం దూరంలో నిలబడి ఎంచక్క సిగరెట్లు తాగుతూ ఒకటితో ఒకడు బాత్కానీలు పెట్టుకుంటూ ఉన్నారు. మేము వాక్యం చెప్పేసరికి ఆ బాత్కానీ పెట్టుకుని ఈ బడుద్దాయిలు ఎవరు రాలే మీటింగ్కు. కానీ వాళ్ళని నేను గుర్తుపట్టాను, వాళ్ళ ముఖాలు నేను చూశాను ప్రియులారా, చూశాను. తర్వాత వాక్యానికి రాలేదు, కానీ ఇప్పుడు అభిషేక ప్రార్థనలు ప్రారంభమవును అని అనగానే వాళ్ళంతా వచ్చి లైన్లో ఉన్నారు. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తున్నారు? వాళ్ళకు అభిషేకం ఇస్తున్నాడు. అభిషేకము నూతన నిబంధనలో దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? నీవు పాపివని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి. రెండవది మనస్సు మార్చుకోవాలి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమును పొందాలి, క్రీస్తు కొరకు బ్రతికేటటువంటి నిశ్చయిత కలిగి ఉండడమే అభిషేకం. అభిషేకం అనేది అంగడిలో దొరికే వస్తువు కాదు, ఎవరు ఎక్కువ కానుకిస్తే వాళ్ళకు వచ్చేది కాదు. అలాగే బైబిల్ గ్రంథంలో ఉన్నాడు గారడి సీమోన్ అనబడేవాడు. యేసు ప్రభుల శిష్యుల వారి పాదాల చెంత డబ్బులు మూట పెట్టి, నేను ఎవరి మీద చేయించితే వాళ్ళకు పరిశుద్ధాత్మ వచ్చేటట్టుగా నాకు అమ్మండి అన్నాడు. ఈరోజు అమ్మే ప్రబుద్ధులు కూడా ఉన్నారు లోకంలో. నా చేను పట్టుకో, నా చేను నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది అభిషేకం అంటున్నారు. ఎలాగ ట్రాన్స్ఫర్ అవుతుందండి? నా చేయి పట్టుకో నువ్వు, నేను వాడి చేయి పట్టుకుంటాను, ట్రాన్స్ఫర్ అవుతుందంట అభిషేకం. ఉద్యోగ ట్రాన్స్ఫర్లే సరిగ్గా కావట్లా, వేలు డబ్బులు పెడితే తప్ప. అలాంటిది అభిషేకం ట్రాన్స్ఫర్ అయిపోతుందంట. వ్యాపార సంబంధమైన లావాదేవీలు మంచివి కాదు ప్రియులారా. తల మీద రక్షణను కలిగి ఉండడం, పాప క్షమాపణను కలిగి ఉండడం అభిషేకం అనగా. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, దేవుడు నిన్ను తలగా నియమించుటనగా తల మీద ఆశీర్వాదం ఉండాలి. యోసేపుతో అంటున్నాడు తండ్రి అయిన యాకోబు, తండ్రి కన్నా పితరుల కన్నా దీవెనలు నీ తల మీద ఉన్నాయి. తండ్రుల ఆస్తులను సంపాదించుకోవడం కాదు, నీకంటూ ఉన్నతంగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. రెండవది తల మీద నిత్యానందం, శ్రమలలో కష్టాల్లో ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగి ఉండడం. మూడవది తల మీద అపరంజి కిరీటము కలిగి ఉండడం, అనగా ఈ ముఖాన్ని తలను చూసినప్పుడు ఎదుటి వ్యక్తులు ఘనతను గౌరవించడం. నాలుగవది తల మీద అభిషేకం ఉంటే అది దేవుడు తలగా నియమించుట. ఇలాంటిదే తలగ మీద ఆశీర్వాదం ఉండడం, ఇలాంటిదే తలగా నియమించుట. ఇది గ్రహించి ఇట్టి జీవితాన్ని కలిగి ఉండడానికి ఎల్లప్పుడూ సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఘనుడైన దేవా, మీ ఘననామమునకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, అలనాడు ఇశ్రాయేలులతో 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 14లో నీవు పైవాడవుగా ఉంటావు, తలగా నిన్ను ఆశీర్వదిస్తాను అంటే ఏంటి తలగా ఉండుటనగా అన్నప్పుడు కొన్ని విషయాలు మాతో మీరు సూటిగా మాట్లాడినందుకు మీకు స్తోత్రములు. మీరు మాట్లాడిన విలువైన మాటలు విన్న మేము ఆ ప్రకారముగా నడుచుకొని మా తల మీద మెండైన దీవెనలతో దీవించబడ్డానికి కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.